పుష్ప 2కి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఎలాంటి యాక్సిడెంటో వీళ్ళకి సంబంధం లేదు. అది కూడా అంతే సేమ్ నా దృష్టిలో. దట్ ఈజ్ ఆల్సో అన్ యాక్సిడెంట్. దిస్ ఈజ్ ఆల్సో అన్ యాక్సిడెంట్. నాకు తెలియగలుగుతానండి పవన్ కళ్యాణ్ గారు. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, మీరేం చెప్పారు 27 రోజుల తర్వాత? 27 రోజుల తర్వాత సాక్షి మన పుష్ప హీరో అరెస్ట్ అయిన 27 రోజుల తర్వాత మీరేం చెప్పారంటే, గోరుతో పోయేది గొడ్డలిగా చేసుకున్నారు, యూనిట్ వెళ్ళి పలకరిస్తే పోయేది కదా, ఎందుకు పలకరించలేదు, ఇది తప్పు కదా అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పు. 2 రోజులు అయింది కదా, యూనిట్ ఎందుకు వెళ్ళలేదు? కనీసం మీరెందుకు వెళ్ళలేదు? మీ అన్నయ్య గారు కుమారుడే కదా, మీరెందుకు వెళ్ళలేదు? అక్కడ 2 కోట్లు ఇచ్చారు. చనిపోయిన రేవతి కుటుంబానికి 2 కోట్లు ఇచ్చారు. ఐఎమ్ డిమాండింగ్ ఆ చిత్ర నిర్మాత, హీరో, యూనిట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తే నాకు అభ్యంతరం లేదు. ఆ చనిపోయినటువంటి మణికంఠ కుటుంబానికి, రామ్ చరణ్ కుటుంబానికి చెరు 2 కోట్లు సహాయం చేస్తారా లేదా చెప్పని వెళ్తాం. పాపం రామ్ చరణ్ తండ్రి చిరంజీవి గారి ఫేవరెట్ అంట. ఆయన పళ్ళ వ్యాపారం చేసుకుంటాడు. చిరంజీవి గారి కొడుకు చరణ్ పెట్టుకున్నాడు, ఈయన చరణ్ పెట్టుకున్నాడు. అంత అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు ప్రాణాలు పోయాయి. వారి కుటుంబాలు చేంజ్ అయిపోతున్నాయి. పేద కుటుంబాలు. ఇవ్వండి. ఇవాళ ఏదైతే పుష్ప సినిమాకు సంబంధించి రేవతికి 2 కోట్ల రూపాయలు ఇచ్చారో, ఈ 2 కుటుంబాలకి 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక్కొక్కరికి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. లేకపోతే మీరు ద్రోహులుగా చిత్రీకరించబడతారు. పవన్ కళ్యాణ్ గారు, ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి, మనం ఆచరించడానికి మాత్రం నీతులు ఉండవు అనేటువంటి మెసేజ్ని మీరు పంపిన వారు అవుతారని ఈ సందర్భంగా నేను వారికి చెప్పదలుచుకున్నాను. ఓకే. ఇక్కడ అర్థమైంది. థియేటర్ ప్రిమిసెస్లో జరిగిందా, అవుట్ జరిగిందా కాదు. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దట్? ఆ రోజున పుష్ప సినిమా దగ్గరికి పుష్ప హీరో వెళ్ళకపోతే అది జరిగేది కాదు. ఓకే. ఇవాళ వేమగిరిలో ఇది పెట్టకపోతే, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వీళ్ళు రాకపోతే ఇది జరిగేది కాదు. దానికి దీనికి దూరం ఎంత ఉంది? కాదు. ప్రాణాలు. అక్కడ ప్రాణాలే, ఇక్కడ ప్రాణాలే. మీ అభిమానులే మీకోసమే వచ్చారు, వెళ్ళారు. మీకు డబ్బు ఎక్కువ, మానవత్వం ఎక్కువ, తేల్చండి పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నా.